అక్రమ భవనాలు కట్టడాల కూల్చివేతల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. కూల్చివేతల్లో పేదలకు సంబంధించిన నిర్మాణాలు ఉంటే వారికి ప్రభుత్వ స్కీముల్లో లబ్ధి కల్పిస్తామన్నారు. రాయదుర్గం పరిధిలోని మల్కాపూర్ చెరువును జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ సహా అధికారులు పరిశీలించారు. కూల్చివేతలకు సంబంధించి ఎవరిని వదిలేది లేదంటున్న కమిషనర్ జనార్దన్ రెడ్డితో కార్తీక్ ఫేస్ టు ఫేస్. అక్రమ నిర్మాణాల కూల్చివేయడం 3 రోజులు కొనసాగుతుంది. మనం ఇప్పుడు రాయదుర్గం వద్ద ఉన్నాం. రాయదుర్గం వద్ద నగర మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా ఇక్కడ పరిశీలిస్తున్న రిజల్ట్స్ మనం చూడొచ్చు. మనతో పాటుగా జనార్దన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ కూల్చివేత హైదరాబాద్లో 3 రోజులుగా సాగుతుంది? గతంలో కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చేస్తున్నారా, లేకుంటే మీరు స్పష్టంగా మీకు ఏమైనా అంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే వచ్చినాయి కూడా చేస్తున్నారా, లేకుంటే మీరు స్వయంగా వెళ్ళి వెరిఫికేషన్ చేస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు? అంటే అన్ని రకాలు ఉన్నాయి. కిర్లోస్కర్ కమిటీలో ఫలానా ఇల్లు అని ఉండదు, నంబర్ మాత్రం ఉంటుంది. 28,000 నంబర్ ఉంది. మళ్ళీ ఇప్పుడు 4 వైజ్గా సర్వే చేయాలి. అది దాని ఒక ప్రోగ్రామ్. దెన్ ఇంతమూలు ఉన్నటువంటి రిప్రజెంటేషన్స్, ఫిర్యాదులు అండ్ సర్వేలు, దాన్ని బట్టి అట్లా కోర్టు ఆర్డర్స్ని బట్టి రకరకాల దాన్ని బట్టి చేస్తాం. మల్కాపూర్ చెరువులు ఉన్నాం కదా సార్, ఇక్కడ ఎట్లా ఉంది అసలు? ఎన్ని గజాలు ఉంటుంది? ఎంత కబ్జా ఆక్రమించినట్టు మీరు ఏమైనా సమాచారం ఉంది సార్? టోటల్గా మల్కాపూర్ చెరువు 52 ఎకరాలు. దాని తర్వాత దాని FTL ఇప్పుడు సో 52 ఎకరాలలో FTL ఎట్లా ఉంది, తర్వాత దాని బార్డర్ ఎట్లా ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది, ఇవన్నీ మెజర్ చేస్తున్నారు. రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ దెన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరైతే ఆక్రమణలో ఉన్నారో వాటన్నిటిని కూడా తొలగిస్తారు. ఇప్పటివరకు మొత్తం ఓవరాల్గా సిటీలో నాలాలు ఆక్రమణలపై ఎన్ని వచ్చినాయి సార్? మొత్తం ఎన్ని కూల్చివేశారు ఈ రోజు వరకు? ఫర్దర్గా మీరు పెట్టుకున్న లక్ష్యం ఎంత? ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలని ఆలోచన? ఏం లేదు, ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాము. సో ఈ రోజు కూడా 100కు పైగా కూల్చివేయడం జరిగింది ఇప్పటి వరకు. అండ్ భవిష్యత్తులో కూడా ఎంక్రోచ్ అయినటువంటి వాడిని కూల్చేస్తాం. అక్కడక్కడ కొందరు నోటీసులు ఇవ్వలేదని కానీ కొందరు తిరుగుబడుతున్నారు అధికారులు. మీకు ఎట్లా మూవ్ అవుతున్నారు? టోటల్గా ఎట్లా? అన్ప్లెజెంట్ జాబ్. ఎంక్రోచర్స్ వాళ్ళందరూ కూడా దాన్ని న్యాయపరంగా ఎట్లా ఉంటే అట్లా చేస్తారు. అంటే ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు సార్? ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని ప్రహారీలు ఉన్నాయి, కొన్ని ఇల్లు ఉన్నాయి. ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? అట్లాగే ఇళ్ళ కోసం వాళ్ళను నిరాశ్రయాలు అవుతారు వాళ్ళు వెంటనే. సో వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించేందుకు ఎలాంటి అకామిడేషన్ ఎక్కడ కల్పిస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ కట్టినటువంటి JNNVRM వాంబే హౌసెస్ను కూడా గుర్తించడం జరిగింది. ఎవరెవరైతే వీళ్ళు ఆల్రెడీ పేదవాళ్ళు ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళని తప్పనిసరిగా అక్కడికి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం. అకామిడేషన్ ఇచ్చిన తర్వాతనే కొలగొట్టాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఆక్రమణలకు గురైన అన్నిటిని కూడా ఎవరైనా ఉపేక్షించేది, అన్ని ఇళ్ళు కూడా కూల్చివేస్తామని చెప్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే పేదలు ఉంటారో వారందరికీ కూడా అకామిడేట్ చేసేందుకు JNM కింద ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి, వాటిలో అకామిడేట్ చేస్తామని చెప్తున్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. కెమెరా పర్సన్ సాయిబాబాతో కార్తిక్, V6 న్యూస్, హైదరాబాద్.